మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, రిలయన్స్, బ్రిటానియా, ఐటీసీ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. గ్రాసిమ్, M&M, అదాని ఎంటర్ప్రైజెస్, ఐషర్ మోటార్స్, JSW స్టీల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఇవాళ ఏబిఎన్ బిజినెస్ లో మనతో జాయిన్ అయ్యారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వారిని అడిగి ఇవాళ మార్కెట్స్ కి సంబంధించి అలాగే కాలర్స్ అడిగే క్వశ్చన్స్ కి కూడా ఆన్సర్ చేస్తారు ఆయన. శేషు గారు నమస్కారం. నమస్తే. శశి గారు కాల్ తీసుకుందాం. కాలర్ ఉన్నారు. ముందుగా కిషన్ కరీంనగర్ నుంచి కాల్ చేశారు. కిషన్ గారు గుడ్ ఆఫ్టర్నూన్. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, అడగండి. నమస్కారం అండి. నా దగ్గర శశి గారు నమస్కారం. నా దగ్గర PVR ఐనాక్స్ అనే ఒక 100 ఉన్నాయి, ఇంకొకటి ఇండాగ్ రబ్బర్ అనే ఒక 100 ఉన్నాయి. 2 లాభాల్లో ఉన్నాను. ఈ మార్కెట్ లో ఉండమంటారా, ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? PVR ఐనాక్స్ గురించి ఫస్ట్ స్టాక్ వినపడిందండి నాకు. ఓకే, PVR ఐనాక్స్ గురించి మీరు లాభాల్లో ఉన్నారంటున్నారు. నేనైతే ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తానండి. ఇప్పుడున్న పరిస్థితులకు PVR ఐనాక్స్ లాంటి కంపెనీ అంటే ఒకప్పుడు అంటే మనకి వేరే, ఇప్పుడు OTT ద్వారా మనం చూస్తున్నాము, చాలా మార్పులు వచ్చాయి. కాబట్టి PVR ఐనాక్స్ లో ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఇండాగ్ రబ్బర్ అని అడిగారు సార్, అది ఐడియా ఉంది? ఇండాగ్ రబ్బర్, INDAG, ఇండాగ్ రబ్బర్ అని. ఓకే, ఇండాగ్ రబ్బర్ గురించి అడిగారు. ఇది చాలా మైక్రో క్యాప్ కంపెనీ అండి. రీసెంట్ గా షార్ప్ రైజ్, అట్ ద సేమ్ టైం షార్ప్ ఫాల్ కూడా చూసాము. ఇవన్నీ కూడా ఏంటంటే ఎప్పటికప్పుడు ప్రాఫిట్స్ తీసేసుకోవాలండి. ఇటువంటి స్టాక్స్ లో ఎక్కువ కాలం ఉండకూడదు. పర్టికులర్ గా ఇటువంటి టైంలో ఏంటంటే చిన్న స్టాక్స్ లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు చూస్తే బాగా సెల్లింగ్ కూడా చూస్తున్నాం, కాబట్టి ప్రాఫిట్ తీసేసుకోవాలి. రైట్ సార్. నెక్స్ట్ శ్రీనివాస్ గారు కాల్ చేశారు. శ్రీనివాస్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? శేషు గారు ఉన్నారు ఇవాళ మనతో పాటు, అడగండి. మల్టీ బ్యాగర్స్ యువతలో శేషు సార్ నెంబర్ 1 సార్. సార్, JG కెమికల్ అనేది ఇప్పుడు లాంగ్ టర్మ్ తీసుకోవచ్చా సార్? ఇది టైర్లకి సంబంధించి రా మెటీరియల్ సప్లై చేస్తారు సార్, ఇది ఏమన్నా తీసుకోవచ్చా? అదేవిధంగా సార్ JG కెమికల్ సార్, JG కెమికల్స్ EIPO సార్, ఈ మధ్య లిస్ట్ ఉంది ఒక 4 months కిందట. ఇది లాంగ్ టర్మ్ తీసుకోవచ్చా? టైర్లకి రా మెటీరియల్ సప్లై చేస్తారు సార్. అదేవిధంగా సార్, ఫుడ్ సెక్టర్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఏ షేర్ తీసుకోమంటారు లాంగ్ టర్మ్ కి? ఓకే అండి, ప్రస్తుతానికి మీరు అడిగిన స్టాక్ రీసెంట్ గా లిస్ట్ అయిన కంపెనీ JG కెమికల్స్. బానే ఉంది, పర్లేదండి. కాకపోతే ఏంటంటే అన్నిటికీ ఉత్తేరిస్తుంటుంది. ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే బాగా పెరిగిపోయి ఎక్స్పెన్సివ్ అయిపోయాయి అన్నమాట. చాలా చిన్న కంపెనీ, బట్ గ్రోత్ పరంగా బాగుంది. ఇక్కడ మార్జిన్స్ అనేది ఒకటి కొంచెం తక్కువ ఉన్నాయి వాళ్ళకి. సో మార్జిన్ పరంగా కొంత ఇంప్రూవ్ చేసుకుంటే పర్లేదు. బట్ ఏదైనప్పుడు కూడా మీరు దీన్ని కరెక్షన్స్ లో మీరు కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. రీసెంట్ నెంబర్స్ కూడా బాగా వచ్చాయి, కాబట్టి మంచి కరెక్షన్స్ కోసం కొనండి. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇవన్నీ కూడా నేను పర్సనల్ గా సజెస్ట్ చేసిన స్టాక్స్ కాదండి. మీరు అడుగుతున్న స్టాక్స్ కి నా ఆన్సర్ తప్ప, అంటే ఇవి కొనుక్కోమని నా సైడ్ నుంచి కాదు. కాబట్టి అది మీరు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. శేషు గారు, వరుసగా 10 రోజులుగా నిఫ్టీ లాభాల్లోనే ముగుస్తోంది. నిన్న కూడా లైఫ్ టైం హైకి వెళ్ళింది. సో ఈ పరుగులు ఇంకెన్నాళ్ళు ఉండవచ్చు, ఎట్లా ఉండే అవకాశం ఉంది సార్ మార్కెట్స్? అంటే మనకి ఈ ఆగస్టు సిరీస్ లో బాగా వోలటాలిటీ అనేది చూసాము. కరెక్ట్ కావడము 1000 పాయింట్స్ ఎగ్జాక్ట్ గా ఎక్కడి నుంచే కరెక్ట్ అయింది. 1000 పాయింట్స్ కరెక్ట్ అయ్యి మళ్ళీ 1000 పాయింట్స్ పెరిగింది. ఇదంతా కూడా విత్ ఇన్ డేస్ లో జరిగింది అనమాట. ఈ రోజు సిరీస్ పరంగా మనకి ఆగస్ట్ సిరీస్ కి ఎఫెండో క్లోజింగ్. సో నేను అనుకోవడము మార్కెట్స్ కొంత ప్రస్తుతానికైతే గ్లోబల్ క్యూస్ పరంగా యూరోప్ కూడా బాగానే ఉంది. బట్ మనకి ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అనేది బాగా కనపడుతుంది. కొంచెం ప్రెషర్, హైయర్ లెవెల్స్ లో ప్రెషర్, అంటే ఇదంతా కూడా ఎఫెండో రిలేటెడ్ మూవ్స్ అంటామండి.
అంటే హైయర్ లెవెల్స్ లో నిఫ్టీ సస్టైన్ కాలేదు ఈ రోజు. ప్రస్తుతానికి ఫ్లాట్ గా ఉంది. పెద్దగా క్లోజింగ్ కూడా ఫ్లాట్ గానే క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. భారీగా కిందకి పడిపోకపోవచ్చు. ఇంకా నా ఉద్దేశం ఇంకా పెరగొచ్చు కూడా. ప్రస్తుతం లెవెల్స్ నుంచి కూడా కొంచెం పెరగొచ్చు. బట్ ఇక్కడ గమనించాల్సింది ఇండెక్స్ పరంగా ఏం డోకా లేదు. బట్ స్టాక్స్ మాత్రం భారీగా పడుతున్నాయి. దాదాపు ఈ రోజు కానీ గమనిస్తే ప్రస్తుతానికి మెజారిటీ 1560 స్టాక్స్ డిక్లైన్స్ ఉన్నాయండి ఎన్ఎస్సిలో. అంటే ఓన్లీ అడ్వాన్సెస్ 460 స్టాక్స్ మాత్రమే. కాబట్టి ఎక్కువ స్టాక్స్ లో భారీగా ప్రాఫిట్ బుకింగ్ అయితే కనపడుతుంది. రైట్ సార్, నెక్స్ట్ శర్మ గారు కాల్ చేశారు. శర్మ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్కారం అండి. ఎలక్ట్రిక్ బస్సెస్ లో 4 కంపెనీలు ఉన్నాయి కదా, పెద్ద పెద్ద బస్సెస్ తయారు చేసే కంపెనీలు. జేబీ ఆటో, ఓలెక్ట్రా, తర్వాత శుక్లైలాండ్ అండ్ టాటా మోటార్స్ ఉన్నాయి కదా. ఈ దీనిలో పెట్టుబడి పెట్టాలంటే 1, 2, 3 ఏది సజెస్ట్ చేస్తారండి మీరు? శేషు గారు. అంటే నా ప్రశ్న కరెక్ట్ గా వినబడలేదండి. ఎలక్ట్రిక్ బస్సెస్ తయారు చేసే కంపెనీలో పెట్టుబడి పెట్టాలంటే ఏ కంపెనీలో మీరు సజెస్ట్ చేస్తారంటున్నారు? ఓకే, కదా టాటా మోటార్స్, ఓలెక్ట్రా, అన్ని కూడా ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే అండి, ఇవన్నీ కూడా ఏంటంటే థీమ్ అనమాట. సో వీళ్ళు తప్ప వేరే వాళ్ళు చేయలేరు అనేది లేదు. సో దాదాపు అన్ని కంపెనీస్ ఈ రోజు ట్రాన్స్ఫర్మేషన్ అంటే మార్పు తీసుకొచ్చారు. అటు టాటా మోటార్స్ కానివ్వండి, అశోక్ లేలాండ్ కానివ్వండి, అదేవిధంగా పాత కంపెనీస్ పరంగా చూసుకుంటే ఇక రీసెంట్ గా వచ్చిన ఓలెక్ట్రా, గ్రీన్ టెక్ కానివ్వండి, అదేవిధంగా జేబీ ఆటో కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే ఎలక్ట్రిక్ ప్యూర్ ఈవీ మీదే ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే కండిషన్ కూడా బాగుందండి. సో మీరు అది గమనించండి. ఒకప్పుడు మనకి ఈవీ బస్సెస్ కానివ్వండి, బస్సెస్ తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఓవరాల్ గా మన ఇండియాలో ఈవీ అని కాదు, మామూలుగా బస్ సెగ్మెంట్ లో ఉన్నవి ఏంటంటే ఒక 2 అశోక్ లేలాండ్, ఏదో టాటా మోటార్స్ అన్నమాట. ఈ రోజు దగ్గర 10 మంది ప్లేయర్స్ వచ్చారండి. మోర్ దెన్ 10 కాదు, ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి కాంపిటీషన్ బాగుంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇవంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇటువంటి థిమాటిక్ ఇన్వెస్ట్మెంట్ అన్నప్పుడు మీరు దానికి తగ్గట్టుగా ఎగ్జిట్ కూడా తీసుకోవాలి. అయితే మీరు చెప్పిన వాటిలో అన్ని ఎక్స్పెన్సివ్, ఏది కూడా మనకి అందుబాటులో లేదు. జేబీఎం ఆటో ఉన్న వాటిలో ఇది ఎక్స్పెన్సివ్ అండి, 100% ఎక్స్పెన్సివ్. ఈ లెవెల్లో కరెంట్ లెవెల్స్ లో కాకుండా మంచి కరెక్షన్స్ లో కొనుక్కోండి. రీసెంట్ గా వీళ్ళకి మంచి అంటే చాలా స్టేట్స్ నుంచి ఆర్డర్స్ ఉన్నాయి బస్సుల పరంగా. జేబీఎం ఆటో మీద నేను పాజిటివ్ గా ఉన్నాను. కాకపోతే ఏంటంటే బాగా ఎక్స్పెన్సివ్, మార్జిన్స్ చాలా తక్కువ ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, బాగా కాంపిటీషన్ అనేది పెరిగింది, ఇంకా ఫ్యూచర్ లో పెరగడానికి అవకాశం ఉంది. రైట్ శేషు గారు. నెక్స్ట్ శ్రీనివాస్ గారు విజయవాడ నుంచి కాల్ చేశారు. శ్రీనివాస్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నా దగ్గర 3 స్టాక్స్ ఉన్నాయండి. అది లాంగ్ టర్మ్ 1 year కి ఉంచుకోవచ్చా ఏంటనేది కనుక్కున్నాను సార్. నేను అది ఫినోలెక్స్ అయిపోవచ్చు సార్. ఫినోలెక్స్ నెక్స్ట్ టైప్స్ అండి. నెక్స్ట్ ఎస్బీఐ ఉంటుంది. ఎస్జేవిఎన్ అన్న. ఓకే. నెక్స్ట్ ఇంకోటి జియో ఫైనాన్స్ అండి. ఇది 1 year కి లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చా? ఓకే. శేషు గారు. ఓకే, జియో ఫైనాన్స్, ఫినోలెక్స్ కేబుల్స్ అండ్ ఇంకొకటి ఓకే అండి. జియో ఫైనాన్స్ మీద నేను అంత పాజిటివ్ అయితే లేనండి. నేనైతే అంత పాజిటివ్ అయితే లేను. దీనికన్నా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంటే ఉన్న వాటిలో మనకి చాలా కంపెనీస్ ఉన్నాయన్నమాట. సో వాటిలో వెళ్ళండి, అంటే వాటిలో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. జియో ఫైనాన్షియల్ లో మాత్రం నేను పాజిటివ్ పెరగొచ్చాను, అది వేరే విషయము. ఇక ఫినోలెక్స్ కేబుల్స్ విషయానికి వస్తే ఉంచండి. ఫినోలెక్స్ కేబుల్స్ ని మీరు లాంగ్ టర్మ్ కి కంటిన్యూ చేసుకోవచ్చు. ఫినోలెక్స్ కేబుల్స్ మీద నేను పాజిటివ్ గా లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే కంటిన్యూ చేస్తుంది. బట్ జియో ఫైనాన్స్ మాత్రం నేనైతే వద్దని చెప్తాను. ఎస్జేవిఎన్ ఒకటి అడిగారు సార్. ఎస్జేవిఎన్ ఆల్రెడీ కొన్నారండి? ఉన్నాయన్నారు. ఎస్జేవిఎన్ కూడా ర్యాలీస్ లో ఎగ్జిట్ కామని చెప్తానండి. ఎస్జేవిఎన్ ర్యాలీస్ లో ఎగ్జిట్ కామని చెప్తానండి. ఎస్జేవిఎన్ ప్రస్తుతానికి అయితే ట్రెండ్ కన్సాలేషన్ లో ఉంది. ఆల్రెడీ కొన్ని ప్రాఫిట్ లో ఉంటే కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోమని ర్యాలీస్ లో ఎగ్జిట్ కానీ మళ్ళీ గతంలో లాగా
బాగా భారీగా పెరిగిపోయే అవకాశాలు అయితే కొంతకాలం అయితే లేవండి కొన్ని ఇటువంటి కంపెనీస్ కి. రైట్ శేష్ గారు. నెక్స్ట్ తిరుపతి నుంచి దిలీప్ కాల్ చేశారు. దిలీప్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే. బంధన్ బ్యాంక్. బంధన్ బ్యాంక్, ఓకే. నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ సార్. జీ ఎంటర్టైన్మెంట్. షంగ్వి మూవర్స్ ఈ మూడు సార్. రైట్ వెంట రావచ్చు. యా శేష్ గారు. రెండు కూడా చాలా అసలు ఎంటర్ కాని స్టాక్స్ గురించి అడిగారండి. ఒకటి బంధన్ బ్యాంక్, ఒకటి చాలా వీక్ ఉంది. బ్యాంక్స్ చాలా మంచి బ్రహ్మాండమైన బ్యాంక్స్ ఉన్నాయండి. ఎందుకు బంధన్ బ్యాంక్ మీరు సెలెక్ట్ చేస్తున్నారు నాకైతే తెలియదు. పడింది కదా, పెరగలేదు కదా అనే ఒక సింపుల్ రీజన్ తో మీరు కొనాకండి. సో బంధన్ బ్యాంక్ అయితే అవాయిడ్ చేయండి, వద్దని చెప్తాను. తర్వాత జీ ఎంటర్టైన్మెంట్ కూడా వద్దండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కంప్లీట్ గా మనం అవాయిడ్ చేయాల్సిన సెక్టార్ అంటూ ఉంటే ఫస్ట్ మనకి మీడియా వస్తుందండి. మీరు రీసెంట్ నెంబర్స్ చూడండి, తర్వాత దానికి ముందు నెంబర్స్ చూడండి. ఓవరాల్ సెక్టర్ పరంగా నెగిటివ్ గ్రోత్ ఉన్న సెక్టర్ ఏది అంటే ఎంటర్టైన్మెంట్ అండ్ మీడియా అన్నమాట. కాబట్టి ఏంటంటే జీ ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, బంధన్ బ్యాంక్ రెండు కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ కి అవాయిడ్ చేయండి. పడింది కదా అని కాదు, కొంచెం బాగా పడినప్పుడు ఏంటంటే మళ్ళీ ఏదైనా న్యూస్ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మధ్యలో బౌన్స్ అవుతాయి. 10% కావచ్చు, 15% కావచ్చు. అవన్నీ కూడా టెక్నికల్ బౌన్సెస్ అనమాట. కాబట్టి ఏంటంటే వాటికి మనం అంటే ఆ బౌన్సెస్ కోసం అంటే టెంప్ట్ అయిపోయి కొనడం అనేది కరెక్ట్ కాదు. బహుశా జీ సోనీ డీల్ గురించి అడిగినట్టున్నారు శేష్ గారు. అవునండి. ఇది ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా ఏం చేసేది లేదండి. ఎవరితో డీల్ చేసుకున్నా కూడా ఓవరాల్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ మరీ ముఖ్యంగా ఈ రీసెంట్ గా అంటే లాస్ట్ ఒక 4-5 years లో వచ్చిన మార్పులు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ట్రెడిషనల్ గా వస్తున్న అటు న్యూస్ ఛానల్స్ కావచ్చు, తర్వాత ఎంటర్టైన్మెంట్ వాటికి కావచ్చు, చాలా టఫ్ టైమ్స్ అని. మూర్తి కాకినాడ నుంచి కాల్ చేశారు. మూర్తి గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. హలో చెప్పండి మూర్తి గారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏదండి? ఒక్కసారి రిపీట్ చేయండి సార్. మీ డౌట్ ఏంటి అందులో? ఓకే ఓకే. అంటే మీరు సపోర్ట్లు ఇవన్నీ కూడా ఏంటంటే ట్రేడింగ్ పరంగా మీరు చూడాల్సి ఉంటుందండి. టేస్టీ బైట్ ఈటబుల్స్ అనేది ఇది బిస్కెట్స్ కాదు. ఇది ఏమిటి అంటే రెడీ టు అంటే మన ఈ చిప్స్ ఉంటాయి కదా ఇట్లా అనమాట. ఆ చిప్స్ రెడీ టు ఈట్ అంటే మనం చిప్స్ కానివ్వండి, నమ్కీన్ కానివ్వండి, అదేవిధంగా మీరు అన్నట్టుగానే ఇది కూడా ఉంది లైక్ రెడీ టు కుక్, రెడీ టు ఈట్, ఈ టైప్ ప్యాక్డ్ ఫుడ్ అనమాట కంపెనీ. సో ఇదేంటంటే మీరు టెక్నికల్ పరంగా అంటే షార్ప్ గా పెరిగింది, ఇప్పుడు మళ్ళీ పడ్డం స్టార్ట్ అయిందండి. సో ఇన్వెస్ట్మెంట్ కూడా వద్దు, ఎందుకంటే లాస్ట్ నెంబర్స్ బాగాలేవు, వద్దండి. కొంచెం స్టాక్ అయితే అంత ప్రస్తుతానికి అయితే బాగాలేదు, అవాయిడ్ చేయండి. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ శ్రీధర్ కర్నూలు నుంచి కాల్ చేశారు. శ్రీధర్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. శ్రీధర్ గారు కాల్ కట్ అవుతుంది. శేష్ గారు, ఇప్పుడు మనకి ప్రజెంట్ రేట్స్ చూస్తే ఎట్లా ఉన్నాయి వాల్యుయేషన్స్ పరంగా? అంటే ఇండెక్స్ అన్ని బాగా భారీగా పెరిగినాయి కదా, స్టాక్స్ కూడా ఆ మేరకు పెరిగాయా, లాభాలు ఇస్తున్నాయా, ఎట్లా ఉన్నదంటే? ఇండెక్స్ పరంగా అంటే మనం ఓకేనండి. మెయిన్ మనకి వాల్యుయేషన్స్ పరంగా చూడాలి అంటే స్టాక్స్ చాలా ఎక్స్పెన్సివ్ గా కనపడుతున్నాయి. దాదాపు మెజారిటీ స్టాక్స్ అన్ని కూడా గత అంటే మరి కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి కూడా మధ్య మధ్యలో కొంచెం చిన్నపాటి కరెక్షన్స్ వచ్చినా కూడా బట్ మళ్ళీ పెరగడమే చూస్తున్నాం. కాబట్టి దాదాపు అన్ని సెక్టార్లకు చెందిన స్టాక్స్ అన్ని కూడా బాగా ఎక్స్పెన్సివ్ గానే కనపడుతున్నాయి. ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా ఉందంటే పరిస్థితి, ఏదైనా వాల్యుయేషన్స్ తక్కువ వాల్యుయేషన్స్ లో దొరుకుతున్న కంపెనీ ఎత్తుకోవడం అనేది చాలా కష్టంగా ఉందన్నమాట. సో ఆ విధంగా ఉంది పరిస్థితి. బట్ ఇండెక్స్ పరంగా ఎక్స్పెన్సివ్ అయితే కాదు. ఇండెక్స్ పరంగా మనకేమంతా బాగా ఎక్స్పెన్సివ్ అయితే నేను చెప్పలేను. బట్ స్టాక్స్ మాత్రం అన్ని కూడా అంటే 10 times పెరిగిన స్టాక్స్ లిస్ట్ చాలా ఉంది, 5 times పెరిగిన లిస్ట్ చాలా ఉంది, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే. కాబట్టి స్టాక్స్ పరంగా బాగా ఎక్స్పెన్సివ్ అండి. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ బెంగళూరు నుంచి యోగానంద్ గారు కాల్ చేశారు. యోగానంద్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? శేషు గారు ఉన్నారు ఇవాళ మనతో పాటు, అడగండి.
ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ శేషు గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఇప్పుడు కరెంట్ లెవెల్స్ లో శ్యామ్ మెటల్స్, అనంత రాజు ఈ రెండు స్టాక్స్ లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా సార్? అనంతరాజ్ బాగా అంటే లాస్ట్ 2 ఏళ్లగా మంచి గ్రోత్ అనేది నెంబర్స్ లో మనం చూస్తున్నామండి. చాలా ఎక్కువ అంటే రెవెన్యూస్ పరంగా మనకి గ్రోత్ అనేది చూసాము. సో నేను పాజిటివ్ గానే ఉన్నాను అనంతరాజ్ మీద, పాజిటివ్ గానే ఉన్నాను. కాకపోతే ఇప్పుడు కూడా ఏంటంటే అండి, చాలా మంది కూడా ఎగ్జాక్ట్ గా బయింగ్ పాయింట్ చెప్పండి అంటారు. ఒకటి ఎవరు కూడా ఇది ఇక్కడ నుంచి పడదు, ఇక్కడ నుంచి పెరగదని ఎవరు కూడా చెప్పలేరు. అది ప్రాబబిలిటీ మాత్రమే. ఇన్వెస్ట్మెంట్ పరంగా మనం ఏం చేయాలంటే ఇటువంటి టైంలో ఏంటంటే ఒకేసారి బల్క్ గా మంచి కంపెనీ అయినా సరే మన దగ్గర ఉన్న డబ్బు మొత్తం కూడా ఒకేసారి బల్క్ గా ఇన్వెస్ట్ చేయకుండా దాన్ని కొంచెం మనం స్లోగా కరెక్షన్స్ లో మార్కెట్ ని స్టాక్ ని బాగా కింగ్ అబ్జర్వ్ చేస్తూ కరెక్షన్స్ లో కొనుక్కోవచ్చు. అనంతరాజు మీద పాజిటివ్ గానే. రైట్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు సార్. నమస్తే. నమస్కారం సార్. యా, తిరుమల గారు చెప్పండి సార్. సార్, ఈ రేట్ లో కెనరా బ్యాంక్ బిఈఎల్ దానిలో కొనొచ్చండి? యా, శేషు గారు. ఈ రేట్ లో అండి కెనరా బ్యాంక్ ని మీరు కొంచెం ఆగండి అండి, ఇంకా కొంచెం వీక్ గా ఉంటుంది. కొంచెం ఆగండి, ఈ రేట్ లో అని కాకుండా కొంచెం ఆగండి. పిఎస్సి స్టాక్స్ ఒక స్టెప్ బ్యాక్ వెళ్తున్నాయి, మీకు అబ్జర్వ్ చేస్తే మీకు తెలిసే ఉంటుంది. బాగా కిందకి వెళ్తున్నాయి అనమాట. కాబట్టి ఏంటంటే ఇంకా కిందకి రావడానికి అవకాశం ఉంది. బిఏలు కూడా మీరు ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి. కొంత 2 స్టాక్స్ జోలికి ఇప్పుడు ప్రస్తుతానికి వెళ్ళకండి. రైట్. శేషు గారు, ఇవాళ రిలయన్స్ ఏజిఎం ఉన్నట్లుంది. సో రిలయన్స్ రిటైల్ ఒకటి, జియో ఐపీఓకి వస్తాయని ఊహాగానాలు ఉన్నాయి, ఎంతవరకు కరెక్ట్ అంట? అవునండి, అది ఎప్పటి నుంచే ఉన్నది. సో ఎప్పటి నుంచే ఉందండి. సో రావడానికి అవకాశాలు ఉన్నాయి. రైట్. నెక్స్ట్ కృష్ణారెడ్డి నెల్లూరు నుంచి కాల్ చేశారు. కృష్ణారెడ్డి గారు నమస్కారం. నమస్తే సార్. చెప్పండి సార్, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలి సార్? టెక్ మహేంద్ర ఉన్నాయి, అవి అమ్మేసేసి శ్యామ్ మెటాలిక్ కానీ తేజస్ నెట్వర్క్ కానీ తీసుకోవాలి. అవి మంచిగా కావాలి చెప్పండి సార్. ఓకే, శేషు గారు. మీరు అమ్మేసుకోండి, టెక్ మహీంద్రా అమ్మేసుకోండి. తేజస్ నెట్వర్క్ మంచి కంపెనీనే, మీరు తీసుకోవచ్చండి. అదేవిధంగా శ్యామ్ మెటాలిక్ గురించి అడిగారు. శ్యామ్ మెటాలిక్ కూడా మంచిదేనండి. తేజస్ నెట్వర్క్ అండ్ శ్యామ్ మెటాలిక్ 2 కూడా మంచి కంపెనీస్. కాకపోతే 2 కూడా బాగా పెరిగిన దృష్ట్యా మీరు ఒకేసారి కాకుండా స్లోగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. రైట్. శేషు గారు, మనకి నెక్స్ట్ మంత్ ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుంది అనే అంచనాలు వెలువడుతున్నాయి. సో ఆ ఇంపాక్ట్ మన మార్కెట్స్ పైన ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గడం స్టార్ట్ అయితే, అంటే ఒక్కసారి తగ్గడం అనేది కాకుండా కంటిన్యూగా తగ్గడం స్టార్ట్ అయితే మాత్రం డెఫినెట్ గా మన మార్కెట్స్ అని కాదు, ఈక్విటీ మార్కెట్స్ కి అది పాజిటివ్ అవుతుందండి. ఎందుకంటే డబ్బు అనేది బ్యాంక్స్ నుంచి బయటకు వస్తుంది అనమాట. అలాగే మనకి మన ఇండియాలో కూడా కానీ గమనిస్తే కోవిడ్ కి ముందు బాగా ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉండే, తర్వాత కోవిడ్ టైంలో బాగా పెరిగాయి. సో గ్లోబల్ గా అన్ని దేశాల్లో కూడా ఇంట్రెస్ట్ రేట్స్ బాగా పెరిగాయి అనమాట. తగ్గించాలి, ఫస్ట్ టైం మనకి తగ్గొచ్చు అనుకుంటున్నాము అటు యుఎస్ లో. సో తగ్గితే మాత్రం అది గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ కి పాజిటివ్ రెస్పాన్స్. రైట్. ఇంకో కాలర్ ఉన్నారు సార్, తీసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే శేష్ గారు. చెప్పండి సార్, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్, మా దగ్గర టాటా ఎలక్ట్రీ కొన్నాం 9,000, తర్వాత టాటా మోటార్స్, జొమాటో, 3 గురించి చెప్పండి సార్. రైట్. జొమాటో, టాటా మోటార్స్ పడింది. ఇంకో స్టాక్ టాటా ఎలక్సీ అండి. టాటా ఎలక్సీలో ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఓకే, బై అండ్ లార్జ్ మంచి కంపెనీస్. పెద్ద దాని గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. టాటా మోటార్స్ కూడా ఇక్కడ ఈ లెవెల్ ఆగొచ్చు కొంచెం. జొమాటో అయితే మీరు వదిలేయండి, కంటిన్యూగా న్యూ ఏజ్ స్టాక్ కింద ఇన్వెస్ట్మెంట్ పరంగా వదిలేసేయచ్చు. కొంచెం టాటా మోటార్స్ ఆగొచ్చు ఈ లెవెల్లో, అంటే 1120, 1140 లెవెల్ దాటి ఇమీడియట్ గా అయితే పెరగకపోవచ్చు. రైట్. శేషు గారు, బ్యాంకింగ్ స్టాక్స్ ఎట్లా ఉండే అవకాశం ఉంది సార్? ఓవరాల్ గా బ్యాంకింగ్ అనేది అంటే సెలెక్టెడ్, అంత సెక్టార్ అని చెప్పలేమండి. సెలెక్టెడ్ బ్యాంక్స్ లో ఒక అప్ ట్రెండ్ ఉంది.
ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫెడరల్ బ్యాంక్ కానివ్వండి, కరూర్ వైశ్య బ్యాంక్ లాంటివి బాగా ఈ మధ్య పెరుగుతున్నాయి. అదేవిధంగా ఇంతకు ముందు ఒకరు అడిగారు బంధన్ బ్యాంక్, అది బాగా వీక్ గా ఉంది. అట్లా సెక్టర్ పరంగా అయితే బ్యాంక్ ఇంతకు ముందు లాగా బాగా లీడ్ చేసి ఇండెక్స్ ముందుకు తీసుకెళ్లేంత స్ట్రెంత్ అయితే బ్యాంకింగ్ స్టాక్స్ లో కనపడలేదు. ఈవెన్ మనకి హెచ్డిఎఫ్సి కూడా వీక్ గా అంటే అంత గొప్పగా స్ట్రెంత్ అయితే లేదు. సో ఓవరాల్ గా బ్యాంకింగ్ అయితే అంత ఇంతకు ముందు లాగా స్ట్రాంగ్ అయితే లేదండి. బట్ స్లోగా బ్యాంకింగ్ కూడా మనకి పార్టిసిపేషన్ ఫ్యూచర్ లో నెక్స్ట్ ఇండెక్స్ ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా వితౌట్ బ్యాంకింగ్ సెక్టర్ పార్టిసిపేషన్ ఇండెక్స్ ముందుకు వెళ్ళామనేది ఉండాలి. ఫార్మా సెక్టర్ సార్, ఫార్మా ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం ఒక విధంగా చెప్పాలి అంటే కొంచెం ఎంతో కొంత పర్లేదు అనుకుంటున్న సెక్టర్ ఫార్మా సెక్టర్. సో హెల్త్ కేర్ అండ్ ఫార్మా మీద నేను లాంగ్ టర్మ్ కి పాజిటివ్ గా ఉన్నాను. షార్ట్ టర్మ్ కూడా పర్లేదండి. బట్ అవి కూడా అన్ని పెరిగిపోయానండి. ఇప్పుడు ఇంతకు ముందు ఆల్రెడీ స్టార్టింగ్ నేను చెప్పినట్టుగా అసలు ఏ స్టాక్ పట్టుకున్నా కూడా అన్నిట్లో ఒక భారీ ర్యాలీ అంటే భారీ పెరుగుదల చూసాము. కాబట్టి ఇప్పుడు ఏ సెక్టర్ లో ఏ స్టాక్ కొనాలనుకున్నా కూడా కొంచెం వాల్యూ పరంగా ఏది అందుబాటులో ఉంది దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుందంటే మనకి రేపు పొద్దున మార్కెట్ పడినప్పుడు ఏంటంటే మనం అంటే వాల్యుయేషన్స్ తక్కువ పెద్దగా భారీ కరెక్షన్ అయితే ఉండదు. రైట్ సార్. నెక్స్ట్ దుర్గా ప్రసాద్ కాల్ చేశారు. దుర్గా ప్రసాద్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ నమస్తే సార్. చెప్పండి సార్. హెచ్ఎఫ్సిఎల్ షేర్ రేట్స్ బై చేస్తే సార్. హెచ్ఎఫ్సిఎల్ గురించి నేను పదే చెప్తుంటాను. ఇది బాగా స్పెక్యులేటివ్ స్టాక్ అంటే భారీగా ఉంటుంది. స్పెక్యులేషన్ హిమాచల్ ఫ్యూచరిస్టిక్స్ కంపెనీ అనమాట. నేనైతే నో అని చెప్తానండి, వద్దని చెప్తాను. ఇది ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన టైం. రైట్. నెక్స్ట్ వీక్ ఏదైనా ఇంపాక్ట్ చేసే ఉన్నాయి సార్? ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయా మనకి మార్కెట్స్ లో? పెద్దగా ఏం లేవండి. నెక్స్ట్ వీక్ అంటూ మనకు ఇంపాక్ట్ భారీగా మార్కెట్ డైరెక్షన్ తీసుకొచ్చేది లేదు. కాకపోతే ఏంటంటే ఈ రోజు తో మనకి ఈ సిరీస్ ఎఫ్ఎండో క్లోజింగ్ అయిపోయింది. నెక్స్ట్ సిరీస్ అంటే సెప్టెంబర్ సిరీస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మేజర్ గా ఏంటి అంటే గ్లోబల్ కేసును చూడమంటాను. సడన్ గా అక్కడ కూడా ఒక మంచి ర్యాలీ వచ్చింది. గ్లోబల్ క్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. మరోవైపు ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి కనుక గమనిస్తే ఈ నెలలో ఇనిషియల్ గా వాళ్ళు నెట్ సెలర్స్ గా ఉన్నారు. తర్వాత మళ్ళీ లాస్ట్ ఫ్యూ డేస్ గా అంటే నిన్న పక్కన పెడితే లాస్ట్ ఒక 4 రోజులుగా నెట్ బయర్స్ కి వచ్చారు. బట్ ఓవరాల్ గా గత 4 నెలలుగా ఎఫ్ఐఎస్ నెట్ సెలర్స్ గా ఉన్నారండి, అది గమనించాలి. బట్ ఓవరాల్ గా నేను నెక్స్ట్ మంత్ గ్లోబల్ క్యూస్ అనేది